వీడియో రికార్డ్ చేసే టైంకి మాత్రం ఇంకా దోస్త్ ఫస్ట్ పేజ్ సీట్ అలాట్మెంట్ కాలేదు. సో నీకు ఆల్రెడీ చెప్పిన మీకు ముందే 7:30 ఆర్ 7 తర్వాత 7 PM తర్వాత సంథింగ్ ఆ టైంకి ఈవినింగ్ టైంలో రిలీజ్ చేస్తారు అని దోస్త్ హెల్ప్ లైన్కి కాల్ చేస్తే మార్నింగ్ చెప్పారు. సో అయితే ఆ పొద్దున పెట్టిన ఆ వీడియోకి కింద కామెంట్స్ చూసి మళ్ళీ ఈ వీడియో చేస్తున్నా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మెయిన్ డౌట్, ఇప్పుడు ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చిన తర్వాత ఒకవేళ నచ్చకపోతే నేను మళ్ళీ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటా. సెకండ్ పేజ్లో ఒకవేళ అలర్ట్ అయితే అది కూడా నచ్చకపోతే ఫస్ట్ పేజ్లో వెళ్ళి జాయిన్ అవ్వచ్చా అని అడుగుతున్నారు. ఫస్ట్ పేజ్లో మంచిగా వినండి, ఫస్ట్ పేజ్లో సీట్ వస్తే నచ్చితే వెళ్ళి జాయిన్ అవ్వండి టీసీ ఇచ్చి. ఓకే, ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి తర్వాత టీసీ తీసుకుపోయి ఆ సెల్ఫ్ రిపోర్ట్ చేసింది అది తీసుకుపోయి ప్రింట్ తీసుకొని అలా కాలేజీలో జాయిన్ కావాలి. ఫస్ట్ ఇది నచ్చలేదు, ఒకవేళ నచ్చకపోతే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే సీట్ అనేది హోల్డ్లో ఉంటుంది. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి నెక్స్ట్ సెకండ్ పేజ్ పెట్టుకోవాలి. సెకండ్ పేజ్ పెట్టుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఇక మళ్ళీ సెకండ్ పేజ్లో కొత్త రిజిస్ట్రేషన్ ఉండదు. ఫస్ట్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సెకండ్ పేజ్లో డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ దోస్త్ ఐడి ఉంది, పిన్ ఉంది, లాగిన్ అవ్వడమే. ఫస్ట్ పేజ్లో ఒకవేళ చేసుకొని వాళ్ళు ఉంటే రిజిస్ట్రేషన్ మొత్తానికి వాళ్ళు సెకండ్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో మెయిన్ పాయింట్కి వస్తాం. అక్కడ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఫస్ట్ పేజ్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి టీసీ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ ఆన్లైన్లో సీట్ అలాట్ అయిన తర్వాత ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్ పెట్టుకుంటే సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయిన తర్వాత ఒకవేళ సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయిందనుకో ఫస్ట్ పేజ్ సీట్ ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోద్ది, అది వేరే వాళ్ళకి అలాట్ అయిపోద్ది. నీకు వన్స్ సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయింది అంటే ఇక ఫస్ట్ పేజ్ సీట్ ఉండదు నువ్వు జాయిన్ కానీకి. ఒకే పర్సన్కి 2 సీట్స్ ఎట్లుంటాయి, ఉండవు కదా. సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయిన తర్వాత నచ్చకపోతే మళ్ళీ పోయి ఫస్ట్ పేజ్లో జాయిన్ అవ్వచ్చా అనేది అది ఇంపాసిబుల్, అది ఉండదు. ఇక నీకు నీ సీట్ అనేది వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది. నువ్వు ఆ కాలేజీలో లిస్ట్ చూసుకుంటే సెకండ్ పేజ్ తర్వాత నీది ఉండదు అక్కడ. సెకండ్ పేజ్లో సీట్ వస్తే ఫస్ట్ పేజ్ సీట్ నీది క్యాన్సిల్ అయిపోతుంది, అది వేరే వాళ్ళకి అలాట్ అయిపోతుంది, అది ఉండదు. అందుకే నువ్వు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఫస్ట్ పేజ్లో సీట్ అలాట్ అయిన తర్వాత అది నచ్చకపోతే సెకండ్ పేజ్లో నీకు నచ్చిన కాలేజీలో పెట్టుకోవాలి. దానికంటే ఫస్ట్ పేజ్లో వచ్చిన కాలేజ్ కంటే బెటర్ కాలేజెసే సెకండ్ పేజ్లో పెట్టుకోవాలి. ఎందుకు, సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయితే ఫస్ట్ పేజ్ సీట్ ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోద్ది. సో సెకండ్ పేజ్లో వచ్చిన సీట్లనే టీసీ ఇచ్చి జాయిన్ కావాలి. అది కూడా నచ్చకపోతే సెకండ్ పేజ్లోది ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి మళ్ళీ థర్డ్ పేజ్ పెట్టుకోవాలి. ఇక థర్డ్ పేజ్ ఫైనల్ పేజ్. థర్డ్ పేజ్లో సీట్ వస్తే అందులో జాయిన్ కావాలి, సీట్ రాకపోతే సెకండ్ పేజ్ సీట్లో జాయిన్ కావాలి. అర్థమైంది కదా, క్లారిటీ వచ్చింది కదా. సీట్ వచ్చిన తర్వాత నచ్చితే పోయి జాయిన్ కారి, ఒకవేళ నచ్చకపోతే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సెకండ్ పేజ్లో మంచి కాలేజీలు పెట్టుకోరు, ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్ కంటే మంచి కాలేజీలు. ఒకవేళ సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయితే ఫస్ట్ పేజ్ ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయ్యింది, అది ఉండదు. ఇక అలా పోయి జాయిన్ కానీ ఆప్షన్ ఉండదు, సెకండ్ పేజ్దే ఉంటుంది. సెకండ్ పేజ్ దాంట్లోనే పోయి జాయిన్ కావాలి. అర్థమైంది కదా. సో ఇఫ్ ఇన్ కేస్ అన్న సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అంటే సీట్ రాకపోతే, సెకండ్ పేజ్లో సీట్ రాకపోతే ఫస్ట్ పేజ్లో సీట్ ఉంటుంది. ఫస్ట్ పేజ్లో ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసినావు కాబట్టి ఆ సీట్ అట్నే ఉంటుంది, నీకే ఉంటుంది అది. సో సెకండ్ పేజ్లో అలాట్మెంట్ అయిన తర్వాత సీటు నీకు రాకపోతే ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్లనే పోయి జాయిన్ కావాలి. ఓకేనా. మోస్ట్లీ ఇప్పుడు ఫస్ట్ పేజ్లోనే మంచి కాలేజీలు అన్నీ ఫిలప్ అయిపోతాయి. ఏదో నీ లక్ ఉంటే సెకండ్ పేజ్లో మంచి కాలేజ్ వస్తే చెప్పలేము. సెకండ్ పేజ్లో సీట్ రావాలంటే ఎట్లా వస్తుంది మంచి కాలేజీలో, ఫస్ట్ పేజ్లో వచ్చిన వాళ్ళు తప్పుకుంటేనే సెకండ్ పేజ్లో ఆ సీట్ నీకు ఇస్తారు. ఓకేనా. ఫస్ట్ పేజ్లో ఎవరన్నా సీట్ వచ్చిన తర్వాత నచ్చకనో, డిస్టెన్స్ దూరం అవుతుందనో, పేరెంట్స్ ఒప్పుకోకనో, ఒకవేళ మంచి కాలేజీలో సీట్ వచ్చిన వాళ్ళు వదులుకొని సెకండ్ పేజ్లో వేరే కాలేజ్కి వెళ్ళిపోతే ఆ సీట్ ఖాళీ అయితే సెకండ్ పేజ్లో ఫిల్ చేస్తారు. సో మోస్ట్లీ ఫస్ట్ పేజ్లో వచ్చిందే మంచిది. సెకండ్ పేజ్లో మంచి కాలేజీ రావాలంటే ఇక కష్టం, ఫస్ట్ పేజ్లోనే రావాలి వస్తే. సెకండ్ పేజ్లో కష్టం, థర్డ్ పేజ్లో ఇంకా కష్టం. ఇక థర్డ్ పేజ్లో ఇక అన్నీ ఆల్రెడీ ఫస్ట్ అండ్ సెకండ్ పేజ్లో ఫిలప్ అయిపోతాయి కాబట్టి థర్డ్ పేజ్లో మంచి కాలేజీలు అంటే కష్టం. ఏదో నార్మల్ డిగ్రీ కాలేజ్ బొచ్చడు కాలేజీలు ఉంటాయి నార్మల్లీ. ఇప్పుడు బయట ప్రైవేట్ కాలేజీలు మన జిల్లాలల్లో మన మండలాలల్లో చాలా ఉంటాయి. హైదరాబాద్లో కూడా చాలా ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఉంటాయి. నార్మల్ కాలేజీలలో ఈజీగా సీట్ వస్తుంది. ఓకేనా. ఎన్ని మార్క్స్కి ఎక్కడ సీట్ వస్తుంది అనేది అలాట్మెంట్ అయ్యేంత వరకు తెలియదు. ఏ కాలేజ్కి ఎవరు వెబ్ ఆప్షన్స్ పెట్టిర్రు, ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది ఎవరికి తెలియదు. సో అలాట్ అయిన తర్వాతనే తెలుస్తుంది. బట్ ఆబ్వియస్లీ మంచి కాలేజీలు రావాలంటే మంచి మార్క్సే ఉండాలి, అంతకుమించి ఏముండదు. ఇక ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మళ్ళీ వీడియో తీస్తా కావాలంటే. ప్రస్తుతానికైతే అలాట్మెంట్ అనేది 7 తర్వాత అన్నారు, మరి
అది చూడాలి. ఇంకా ఇప్పటికీ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి ఇంకా అలాట్మెంట్ అనేది అవ్వలేదు. ఓకే, సో ఇది ఫస్ట్ పేజ్కి సంబంధించి టెన్షన్ ఏం అవసరం లేదు. సప్లిమెంటరీ వాళ్ళకు మనకి థర్డ్ పేజ్ అయినా ఉంటుంది. మీరు సప్లీ రిజల్ట్స్ వచ్చినాక పాస్ అయిన తర్వాతనే దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో మీకు థర్డ్ పేజ్ ఛాన్స్ ఉంటుంది, థర్డ్ పేజ్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ సెకండ్ పేజ్ మిస్ అయినా ప్రాబ్లం లేదు. సో అంతే, మనకు ఇంకేం లేదు ఇక చెప్పడానికి. చెప్పినాక డేట్స్ అందరికీ తెలిసి ఆల్రెడీ జూన్ 6 లోపు సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి ఆన్లైన్లో. సో ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే జూన్ 6 తర్వాత ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్ ఆటోమేటికల్ క్యాన్సిల్ అవుతుంది. అది కూడా చెప్తున్నా, జూన్ 6 తర్వాత ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే సీట్ క్యాన్సిల్ అయ్యింది. సో జూన్ 6 లోపు సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. నచ్చితే పోయి జాయిన్ కావాలి, నచ్చకపోతే సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మళ్ళీ 30 తారీఖు నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ జూన్ 8కి సెకండ్ పేజ్ రిజిస్ట్రేషన్ కంప్లీటు, జూన్ 9కి సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ కంప్లీటు. సో డేట్స్ ఏమన్నా ఎక్స్టెండ్ అయితే కంపల్సరీ అప్డేట్ చేస్తా. సో ప్రస్తుతానికి ఉన్న టైం టేబుల్ మాత్రం అదే, యాజ్ పర్ టైం టేబులే ఫాలో అవుతున్నారు. ఫస్ట్ పేజ్ డేట్ కూడా ఎక్స్చేంజ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చినాయి. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా అయిపోయినట్టున్నాయి ఇప్పుడు, అవి కూడా రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఇక దోస్తు 3 పేజ్లు ఉన్నాయి. ఫస్ట్ పేజ్ రెగ్యులర్గా పాస్ అయిన వాళ్ళకి, సెకండ్ అండ్ థర్డ్ పేజ్లో ఛాన్స్ ఉంటుంది. సప్లీలో పాస్ అయిన వాళ్ళకి థర్డ్ పేజ్ వరకైనా ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ పేజ్లో మాత్రం ఛాన్స్ ఉండదు. ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళకి, సప్లీలో పాస్ అయిన వాళ్ళకి ఫస్ట్ పేజ్ మిస్ అయినట్టు ఆల్రెడీ అయిపోయింది. కాబట్టి ఇక సెకండ్ అండ్ థర్డ్ పేజ్లు ఉంటాయి. నాకు తెలిసి సెకండ్ పేజ్ కూడా మిస్ అవుతుంది. థర్డ్ పేజ్ వరకు, థర్డ్ పేజ్ లాస్ట్ పేజ్ ఒకటి ఉంటుంది. ఇక మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, పెట్టుకుంటే మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో టెన్షన్ ఏం అవసరం లేదు. ఇక బీటెక్ వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంకా వేరే వాళ్ళు ఉంటే దోస్తులే ఏం కాదు. ఇప్పుడు దోస్తుల సీట్ వచ్చిన తర్వాత టీసీ ఇచ్చి జాయిన్ అయిన తర్వాత ఒకవేళ మీకు వేరే ఏమన్నా బీటెక్ కానీ ఇంకేమన్నా వేరే ఇంటిగ్రేటెడ్ వేరే ఏమన్నా సీట్ వస్తే సీట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిగ్రీ కాలేజీలో వచ్చిన సీట్ ఉంటుంది కదా, అది క్యాన్సిల్ చేసుకోవచ్చు. పోయి నాకు ఈ అడ్మిషన్ వద్దు, నాకు వేరే సీట్ వచ్చింది అని అది చూపిస్తే వాళ్ళు దోస్తులని అడ్మిషన్ క్యాన్సిల్ చేసి నీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నీ టీసీ నీకు రిటర్న్ ఇస్తారు. ఓకేనా? సో లేట్ చేయదు. ఇక దోస్తు థర్డ్ పేజ్ అయిపోయే లోపే నువ్వు పోయి క్యాన్సిల్ చేసుకోవాలి, చేసుకుంటే అయిపోతుంది. ఇక దోస్తు ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ థర్డ్ పేజ్ అయిపోయిన తర్వాత లాస్ట్కు చాలా లేట్ చేస్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది. కానీ దోస్తు థర్డ్ పేజ్ అయిపోయే లోపు నువ్వు నీ టీసీని రిటర్న్ తీసుకోవచ్చు అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని. వాళ్ళు దోస్తుల ఆప్షన్ కూడా ఇస్తారు అడ్మిషన్ క్యాన్సిల్ చేయడానికి. సో కాలేజ్ వాళ్ళు అడ్మిషన్ క్యాన్సిల్ చేసి టీసీ రిటర్న్ ఇస్తారు. నువ్వు వేరే కోర్సెస్ ఎక్కడైనా సీట్ వస్తే జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో మేబీ డౌట్స్ క్లారిఫై అయినాయి అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, పక్క రిప్లై ఇస్తా. కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని దిస్ ఈజ్ యర్ క్యాంపస్ స్టూడెంట్. కంపల్సరీ స్టూడెంట్కి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోస్లో పోస్ట్ చేస్తా. దట్ మేబీ ఇంటర్ అడ్మిషన్స్, డిగ్రీ అడ్మిషన్స్, పీజీ అడ్మిషన్స్, స్కాలర్షిప్ రిలేటెడ్, ఇంకేమన్నా మీకు యూజ్ అయ్యే జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కంపల్సరీ ఈ వీడియోస్లో పోస్ట్ అవుతూ ఉంటాయి ఛానల్స్లో. ఓకే, ఉంటా. మరి కొత్త వాళ్ళు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పక్కా ఈ ఛానల్ యూజ్ అవుతుంది వేనికి అనుకుంటే యూజ్ అయ్యే వాళ్ళకే షేర్ చేయండి. ఓకేనా? అంతే, బాయ్.